నమస్తే. శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4 గంటల 14 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 45 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 4 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి అనగా ఉదయము 7 గంటల 31 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1 గంట 21 నిమిషం నుంచి రాత్రి 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి దిన ఫలితాలు, గ్రహ ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో హస్త నక్షత్రంలోనూ ప్రయాణం చేస్తున్నాడు. అయితే బుధుడు మీనరాశిలో స్వగృహంలో అనగా స్వరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిలోను, రాహువు మేషంలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గురువారం మూలకంగా గురుగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే విద్య, ధర్మము, గురు పూజ, జ్ఞానము, గురు సంబంధిత శుభకార్యాలకు అనుకూలమైన సమయము. అయితే అలాగే చంద్రుడు హస్త నక్షత్రంలో స్థితి దశలో ఉండడం వల్ల సూత్రబద్ధత, కార్యనిర్వహణ సామర్థ్యం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అందరి మీద పడే ప్రభావము అందరి మీద ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక విద్యార్థులకు గురువుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. దీంతో పాటు ప్రయోగాత్మక విద్యలకు ఇది అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు అనువాదంలో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అధికారుల యొక్క ఆదరణ కూడా మీకు కలగబోతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు లభించే అవకాశంతో పాటు షేర్ల కొనుగోలుకు కూడా ఇది శుభప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమ అవసరమైన పంటలకు ఇది అనుకూలము. నీటిని పొదుపుగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఏ శుభకార్యాలు చేసినా ప్రణాళికలు వేసుకోండి, కానీ శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి హోమం కానీ, జపం కానీ, లేదా పసుపు పుష్పాలతో స్వామివారిని పూజించడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజ్ఞాన సంబంధిత విషయాలలో జ్ఞానం పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సమయ పాలన వల్ల పై అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్కి అనువైన కాలము. వ్యాపారస్తులకు స్థిరంగా మీ యొక్క వ్యాపారం జరుగుతుంది. కొనుగోళ్లు విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు గడ్డి పంటలు వేయడంతో పాటు జామ, ద్రాక్ష, టొమాటో ఇటువంటి పంటలు వేసుకున్నట్టయితే కనుక అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ముక్కుకి, గొంతుకి, చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అల్లం మిశ్రమం, అల్లము, తులసి ఈ 2 మిశ్రమాలు కలిపిన కషాయాన్ని తాగినట్టయితే కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సంతోషము, చిన్నిపాటి గృహ సంబంధిత కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది.
మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతి గాయత్రి మంత్రాన్ని పఠించడం కానీ జపం చేయించుకోవడం కానీ చేసుకుంటూ పసుపుని దానంగా ఇచ్చినట్టయితే మీ మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అన్ని రకాలుగా అన్ని విద్యార్థులకు శుభకరమైన యోగ్యమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఏ శిక్షణ కార్యక్రమాలు అంటే ఏ శిక్షణ తీసుకోవాలన్నా అంటే ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలన్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, వేరే ప్రాంతానికి బదిలీలు అవ్వడము జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్కి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు సేంద్రియ పద్ధతుల మీద ప్రయోగాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శరీరంలో అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతోనూ, చుట్టాలతోనూ, బంధువులతోనూ విలాస యాత్రలు చేయడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు ఆకుపచ్చ పళ్ళు కానీ ఆకుపచ్చ వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళలకు సంబంధించి కానీ క్రియేటివ్కి సంబంధించి కానీ ఏదైనా విద్య అభ్యసిస్తున్నట్టయితే మంచి సమయము, లేదా కొత్తగా మేము ఆ కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వాళ్ళకి మంచి సమయము. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పనిలో నైపుణ్యత పెరగడంతో పాటు మీ అభిప్రాయం గౌరవించబడి ప్రమోషన్స్ రావడం కానీ, వేరే ప్రాంతానికి బదిలీ వెళ్ళడం కానీ, మీ ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనింగ్లోను, ఆర్కిటెక్చర్ రంగాల వారికి ఆదాయం ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విస్తరణకు కానీ కొత్తగా ఈ వ్యాపారాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ పంట వేసినా మీ యొక్క భూసారాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఏ పంట వేసినా పంటకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళల ప్రాముఖ్యతతో శుభవార్తలు వినడం కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అనువైన సమయము, శాంతియుత వాతావరణము కుటుంబంలో నెలకొనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ తులసి దళాలతో చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.